శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం. ఈనాటి ఈ విలేకరుల సమావేశాల్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తున్నాం. నిన్న నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్కి విచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది మంత్రులు రకరకాలుగా మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు చాలా చిల్లరగా వ్యవహరించారు అని చెప్పని అవహేళన చేస్తూ రాజకీయం చేశారని మంత్రులు మాట్లాడటం వాళ్ళ యొక్క నీచ రాజకీయాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల్లో ఈనాటి వరకు కూడా 8 సంవత్సరాల నుంచి అది ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళినా, లేకపోతే కేటీఆర్ ప్రారంభోత్సవానికి వెళ్ళినా, హరీష్ రావు ప్రారంభోత్సవానికి వెళ్ళినా, ఏ మంత్రి ప్రారంభోత్సవాలకు వెళ్ళినా కూడా ప్రతిసారి కూడా రాజకీయంగా మాట్లాడింది ఈ నాయకులు, ఈ మంత్రులే. రాజకీయంగా విమర్శించింది, ప్రశ్నించింది, నిలదీసినట్టుగా మాట్లాడింది కూడా ఈ మంత్రులు, ఈ నాయకులే. వీళ్ళే నీచ రాజకీయాలకు పాల్పడ్డారు, స్వయంగా మంత్రులే. నిన్న కార్యక్రమంలో అక్కడ పాల్గొన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పౌరులు కావచ్చు, జై శ్రీరామ్ అన్నటువంటి నినాదం ఇవ్వటం అది రాజకీయం అవుతుందా? భారత్ మాతాకి జై అని చెప్పని నినాదాలు ఇవ్వటం రాజకీయం అవుతుందా? భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అని మాత్రం ఎవరు అనలా. భారత్ మాతాకి జై అన్నారు, జై శ్రీరామ్ అన్నారు. అంటేనే చిల్లరగా వ్యవహరించారని చెప్పని మంత్రి మాట్లాడటం వాళ్ళ నీచ రాజకీయం. కానీ ఈ టిఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పక్కన బీజేపీ శాసనసభ్యులు ఉండంగా, కార్పొరేటర్లు ఉండంగా, మరి బీజేపీ గెలుపొందినటువంటి ఒక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రారంభోత్సవాలు చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తూ దిగజారుడు వ్యవహారానికి పాల్పడింది ఈ మంత్రులు, చిల్లర వ్యవహారానికి పాల్పడింది ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటాను. ఇకపోతే రాహుల్ గాంధీ గారు వరంగల్కి వస్తున్నారు. ఒక వారం 10 రోజులు బట్టి రోజు ఇదే వార్త. అసలు ఎవరి కోసం వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారు, ఎవరు రప్పిస్తే, ఎవరు పిలిపిస్తే రాహుల్ ఇక్కడ అడుగు పెడుతున్నాడు అన్నటువంటి విషయం బయటపడవలసినటువంటి ఒక అంశం. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఈ 8 ఏళ్ల కాలంలో, ఈ 8 సంవత్సరాల యొక్క పాలనలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి శాసనసభ్యుల్ని కాంగ్రెస్ లో గెలిచి ఆ తర్వాత టిఆర్ఎస్ కి ఫిరాయింపులుగా మూకుమ్మడిగా పార్టీ మారితే పార్టీ ప్రెసిడెంట్ గా ఒక్క రోజు కూడా కేసీఆర్ ని విమర్శించలే, ప్రశ్నించలే, నిలదీలే. అంతేకాదు ఈ రెండో శాసనసభ సమయంలో, మరి మొదటి శాసనసభ సమయంలో కూడా రాష్ట్రం ఏర్పడ్డాక సిఎల్పి కౌన్సిల్ విలీనం చేస్తున్నామని చెప్పని ప్రకటన చేసి తీర్మానం చేసి స్పీకర్కి అందజేస్తే కూడా రాహుల్ ఒక్క మాట మాట్లాడలేదు. అదే రకంగా శాసనసభలో కూడా ఎమ్మెల్యేల యొక్క ఫిరాయింపు తారస్థాయికి చేరుకొని ప్రతిపక్ష హోదా కోల్పోయి సిఎల్పిని విలీనం చేస్తున్నామని చెప్పని తీర్మానం చేసి లేఖ స్పీకర్కి ఇస్తే కూడా రాహుల్ గాంధీ ఒక్క రోజు నోరు మెదపలే, నోరు విప్పలే, మాట్లాడలేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు 2 శాసనసభ్యులని సస్పెండ్ చేయటం వేరు, శాసనసభ కాలం అంతా కూడా సస్పెండ్ చేయటం వేరు, అది రాజకీయానికి వదిలేస్తాం. కానీ 2 శాసనసభ్యుల్ని శాసనసభ సభ్యత్వాన్నే రద్దు చేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం. 2 సభ్యుల్ని శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తే నోరు విప్పనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ.
ఆయన పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, దక్షిణాది వ్యవహారాలు చూసేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఒక సమయంలోనే నోరు విప్పనటువంటి రాహుల్ ఈరోజు ఎవరి కోసం వస్తున్నారని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 8 ఏళ్ల కాలంలో పాత మెదక్ జిల్లాలోనే 351 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులక, రుణాలక, లేకపోతే పురుగుల మంది తాగా, లేకపోతే ఇంకో రకమైనటువంటి పంట కొనకనా, లేకపోతే పంట దిగుబడి రాకనా, రకరకాల కారణాల వల్ల 351 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శకు కానీ, కనీసం పార్లమెంట్లో ప్రస్తావనకు కానీ, కనీసం లేఖ రూపకంలో అన్న వాళ్ళకి సంఘీభావం తెలపడం కానీ చేయనటువంటి రాహుల్ ఎవరి కోసం వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు, ఎందుకోసం వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని నేను పదే పదే ఈరోజు నిలదీస్తా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా సోనియా గాంధీ పలు కమిటీలు వేసి తెలంగాణ ఇవ్వటం కొరకు కమిటీలు వేశామని చెప్పుకుంటూ పోతా ఉంటే 10 సంవత్సరాల పాటు తెలంగాణని అడ్డుకున్నటువంటి ఒక వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. కొంతమంది వేల మంది నవ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడాడు. వేల మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానం చేశారు ఆ కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ కొరకు అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి కూడా పరామర్శకు రానటువంటి ఒక వ్యక్తి ఉస్మానియాలో అడుగు పెడతాడట, విద్యార్థులతో మాట్లాడతాడట, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలపైన నేను మరి ముఖాముఖం కలుస్తానని చెప్పని పేర్కొనటం ఏ రకమైనటువంటి ఒక స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారి ఆలోచిస్తోంది అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. యువకుల యొక్క ఆత్మహత్యల నాడు రాడు, దానికి కారకుడు కూడా ఈయనే. తెలంగాణని చివరి వరకు అడ్డుకోవటం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రప్రథమ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఉన్నటువంటి వ్యక్తుల్లో రాహుల్ గాంధీ వాజ్ ది నెంబర్ 1 పర్సన్ అని చెప్పని నేను ఈ సందర్భంగా ఆరోపిస్తున్నా. ప్రతిసారి కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు కలవటానికి కూడా కారణం రాహులే. కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేయడానికి కూడా కారణం రాహుల్ గాంధీ. కేసీఆర్ కేంద్రంలో మంత్రి అయ్యాడంటే కూడా కారణం రాహుల్ గాంధీ. కేసీఆర్ కోసమే, టిఆర్ఎస్ కోసమే రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్నాడని చెప్పని నేను ఈ సందర్భంగా నేను పేర్కొంటా ఉన్నా. పీకే వేసినటువంటి స్కెచ్ లో భాగంగా, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి వేసినటువంటి స్కెచ్ లో భాగంగా కేసీఆర్ రాహుల్ ని రప్పించాలని చెప్పని కోరితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టిఆర్ఎస్ అనుకూల వర్గం ఈరోజు రాహుల్ ని వరంగల్ కి రప్పిస్తోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. రాహుల్ పర్యటన ఖచ్చితంగా కాంగ్రెస్ ని బలోపేతం చేయడం కోసం కాదు, టిఆర్ఎస్ కి పరోక్షంగా బలోపేతం చేయడం కొరకు. ఇది ముమ్మాటికి నిజం, ముమ్మాటికి నగ్న సత్యం అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. నడుస్తున్న చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది, నడుస్తున్న రాజకీయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ 8 ఏళ్ల పాలనలో ఒక్క రోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన కానీ, విభజన చట్టానికి సంబంధించినటువంటి విషయాలపైన కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానీ ఏనాడు కూడా కనీసం సంఘీభావం తెలపనటువంటి రాహుల్ గాంధీ ఈరోజు వరంగల్కి వచ్చి రైతులకు అండగా నిలబడతాడంటే ఏ రకంగా మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, మీరే చెప్పండి. అనేక ఆత్మహత్యలు ఈ 8 ఏళ్ల కాలంలో రైతులవే జరిగినాయి, ఒక్కరోజు రాలా. ఇంకా అనేక రకాలుగా రాజకీయ కారణాలు చూస్తే కూడా టిఆర్ఎస్ ని ఒక్కరోజు ప్రశ్నించినట్టు కానీ, నిలదీసినట్టు కానీ, సవాల్ చేసినట్టు కానీ, కాంగ్రెస్ పార్టీనే కనుమరుగు చేసేటట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తే కూడా నోరు మెదపనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అంటే కారణం కేసీఆర్, రాహుల్ అంటే రాహుల్ హార్ట్ బీట్స్ ఫర్ కేసీఆర్ అన్నటువంటి విషయం నగ్న సత్యం. విలీనం చేయి, పొత్తు పెట్టుకో, లేకుంటే తర్వాతన్నా కలుద్దాం, మనం కలిసి నడుద్దాం అన్నటువంటి ధోరణితోనే రాహుల్ యొక్క అడుగులు పడతా ఉంటే కేసీఆర్ దానికి ముందడుగుగా ముందుకు పోతా ఉన్నాడని చెప్పని నేను పేర్కొంటూ, తాజాగా ప్రశాంత్ కిషోర్ వేసినటువంటి ఒక వ్యూహంలో భాగంగానే కేసీఆర్ మరి రాహుల్ యొక్క అండ తీసుకుంటున్నాడు, రాహుల్ యొక్క మద్దతు తీసుకుంటున్నాడు. అది టిఆర్ఎస్ ని బలోపేతం చేయడానికే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నానని చెప్పని మనవి చేసుకుంటున్నాను.
ప్రధానమైనటువంటి అంశాలు ఇవి అని చెప్పని మనం చేసుకుంటున్నాను. నిన్న నితిన్ గడ్కరీ గారు రవాణా శాఖ మంత్రిగా, గతంలో జలవనరుల శాఖ కూడా చూసినటువంటి మంత్రిగా, ఆయన మంత్రిత్వ శాఖలో అది ఏ ప్రభుత్వం అన్నటువంటి విషయం కాదు, ఏ పార్టీ అన్నటువంటి ఒక అంశం కాదు, భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో అనుమతులకు సంబంధించి, నిధులకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి విషయాలు వచ్చినా కూడా గడ్కరీ గారు వారి శాఖ ద్వారా అనేక రకాల క్లియరెన్స్లు ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగా తన మంత్రిత్వ శాఖ, తన అధికారిక పర్యటనలో తన మంత్రిత్వ శాఖ ద్వారా ఈ తెలంగాణకి జరిగినటువంటి ఒక ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే దాన్ని ప్రస్తావించడం జరిగిందని చెప్పని నేను పేర్కొంటున్నా. వారు రోడ్లకి ఈనాటి వరకు కూడా 8 సంవత్సరాల కాలంలో రోడ్ల కొరకు సుమారు 1,00,000 కోట్ల వరకు ఇచ్చినటువంటి ఒక విషయం. ఇవన్నీ ఖర్చు పెట్టి పూర్తయి ఆ రోడ్ల నిర్మాణం అనేది సాగిపోతే అమెరికా లాగా ఉంటుంది అని చెప్పని పేర్కొనటం ఏదైతుందో తన మంత్రిత్వ శాఖ యొక్క పనితీరుకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా మాట్లాడినటువంటి ఒక విషయం. ఇకపోతే అనుమతులు, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, అది చిన్న తరహానా భారీ ప్రాజెక్టులా లేకపోతే జల వనరుల శాఖ సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా కూడా అనేక ప్రాజెక్టులకి ఈ రాష్ట్రంలో అనుమతులు వేగంగా ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నితిన్ గడ్కరీ గారు. కాబట్టే దాన్ని రిలేటెడ్గా, దాన్ని కంటెక్స్ట్ లో మాట్లాడినటువంటి విషయాలు పాలనకు సంబంధించినటువంటి విషయం. మా మంత్రులు చాలా ఉందాగా వ్యవహరిస్తారు. టిఆర్ఎస్ మంత్రులాగా నీచ రాజకీయాలకు మాట్లాడరు, కుళ్ళు రాజకీయాలకు మాట్లాడరు. అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు కేంద్రం ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఆ మంత్రిత్వ శాఖ ఏం జరిగింది అన్నటువంటి వివరాలు వెల్లడించడం జరిగింది. రాజకీయం సంబంధించినటువంటి వేదిక ఉన్నప్పుడు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు ఆ యొక్క మంత్రిత్వ శాఖ ద్వారా జరిగినటువంటి అభివృద్ధిలో దాగి ఉన్నటువంటి అవినీతిని, జరిగినటువంటి ఒక అన్యాయాన్ని, ఇంకొక రకమైనటువంటి అక్రమాల్ని బయట పెట్టడమే కాకుండా దానికి కావాల్సినటువంటి ఒక శాఖాపరమైనటువంటి విచారణలో మాట్లాడేటువంటి సందర్భాలు వేరు అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ట్రిపుల్ 1 జీవోకి దీనికి సంబంధం లేదు. ట్యాంకులు అవసరం లేదని బీజేపీగా ఎప్పుడు చెప్పలే, కేంద్రం కూడా ఎప్పుడు చెప్పలే. ఈ రోజు కూడా ఆ 2 జలాశయాల్ని పరిరక్షించడానికే కేంద్ర జలవనరుల శాఖ కూడా ఉంది, రాష్ట్ర బీజేపీ కూడా ఉంది అన్నటువంటి విషయం ప్రభుత్వమే చెప్పుకుంటోంది. ఆ 2 జలాశయాల నుంచి మేము వాడుకోవటం లేదు అని ప్రభుత్వం చెప్తోంది. కానీ భారతీయ జనతా పార్టీ చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్పలే. స్టిల్ ఆ 2 జలాశయాలు కట్టింది హైదరాబాద్ యొక్క ముంపును కాపాడటం కొరకు. హైదరాబాద్ యొక్క ముంపును కాపాడటమే కాకుండా ఆ మూసీ నుంచి, ఈసీ నుంచి వచ్చేటువంటి ఒక వరద నీరు, ఆ వరద నీరు మొత్తాన్ని కూడా నిల్వ ఉంచడం ద్వారా తాగునీరు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఆ జలాశయాల్ని పరిరక్షించి తీరాల్సిందే అని చెప్పని మేము పదే పదే చెప్తూ వచ్చాం. ఖచ్చితంగా ప్రతి అంశం విషయంలో ప్రతిపక్ష పార్టీగా చెప్పవలసినటువంటి విషయాలు చెప్తాం, రాబోయేటువంటి నష్టాన్ని దృష్టికి తీసుకుపోతాం, ప్రజలలో చైతన్యం కూడా తీసుకొస్తాం, ఉద్యమాన్ని కూడా నడిపిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో పాత్ర ప్రమేయం బట్టి మేము కూడా యాక్ట్ అయ్యి ఆ ప్రకారంగా వాస్తవాల్ని పై వరకు కూడా మేము పంపిస్తాం. ఓకే, థ్యాంక్స్.